తెర మీద హీరో హీరోయిన్ బంధం సాధారణంగా ప్రేయసి ప్రియులో లేదా భార్యాభర్తలో అయ్యుంటుంది. ఒక జంటను అలా చూడడం అలవాటు చేసుకున్నాక ఇంకో రిలేషన్లో చూపిస్తే ప్రేక్షకులు సులభంగా అంగీకరించరు. ఉదాహరణకు రక్త సంబంధంలో ఎన్టీఆర్ మహానటికి అన్నయ్యగా నటిస్తే జనం నీరాజనాలు పలికారు. ఇదే కాంబో గుండమ్మ కథ లాంటి క్లాసిక్ సినిమాలో మొగుడు పెళ్లాలుగా కనిపిస్తే ఆదరించారు. అంటే ఆ మహత్యం అంత కన్విన్సింగ్గా తీయగలిగిన దర్శక రచయితలది అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాంటి సీనే మళ్ళీ రిపీట్ అవుతోంది. చిరంజీవి నయనతార సైరాలో భార్యాభర్తలుగా నటించిన సంగతి తెలిసిందే. తర్వాత గాడ్ ఫాదర్లో అన్నా చెల్లెలుగా మెప్పించారు. రెండు బ్లాక్ బస్టర్స్ కాకపోయినా ఇద్దరి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అనిల్ రావిపూడి సినిమా కోసం తిరిగి వైఫ్ అండ్ హస్బెండ్గా చేయబోతున్నారు చిరు నయన్. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళబోతున్న ఈ ఎంటర్టైనర్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. మామూలుగా సినిమా ప్రమోషన్లకు ఆమడ దూరం ఉండే నయనతార సెట్స్కు వెళ్ళడానికి ముందే ప్రోమో కోసం నటించేలా చేయడం ఒక్క అనిల్ రావిపూడి వల్లే సాధ్యమైంది. ఈ మూవీకి గాను నయన్కు అక్షరాల 10 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఆమె కెరియర్లో ఇదే అత్యధికం. అఫీషియల్గా చెప్పలేదు కానీ పరిశ్రమలో గుసగుసలు దాన్ని నిర్ధారిస్తున్నాయి. నయనతారతో పాటు సెకండ్ హీరోయిన్గా ఇందులో క్యాథరిన్ తెస్సా నటించనుంది. చిరు మరదలిగా తను గతంలో వాల్తేరు వీరయ్యలో కూడా చేసింది. సో ఎన్టీఆర్ సావిత్రి మెప్పించారు. మరి చిరంజీవి నయనతారాలు ఆన్ స్క్రీన్ పై ఎలా మ్యాజిక్ చేస్తారో చూడాలి. భీమ్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని 2026 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. రిలీజ్ కు రెడీగా ఉన్న విశ్వంబర కన్నా ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టి దీనిపైనే ఎక్కువగా మలడం గమనార్హం. ఇది పూర్తయ్యాక చిరంజీవి నెక్స్ట్ లిస్ట్ లో దర్శకుడు బాబీ, శ్రీకాంత్, ఓదెలాతో కమిట్మెంట్స్ ఉన్నాయి. సార్, లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి కూడా ఒక కథ సిద్ధం చేసుకున్నారట. కాకపోతే అట్లూరి ప్రస్తుతం సూర్యతో చేస్తున్న సినిమా పూర్తయ్యాక మెగా మూవీకి ఛాన్స్ ఉండొచ్చు.